వీణవంక మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఇంటింటా చదువుల పంట పేరుతో ప్రత్యేక యాప్లో విద్యార్థులు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాత్మకంగా విద్యార్థులలో ఉన్న సృజనాత్మకత నైపుణ్యాలను చదువు పట్ల వారికి ఉన్న ఆసక్తిని పెంచడం కోసం ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా ఇంటింటా చదువుల పంట పేరుతో ప్రత్యేకమైన యాప్ను తయారు చేసి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించింది. దీనిలో భాగంగా వీణవంక మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆ సబ్జెక్టుల్లో ఉన్న వివిధ రకాలైన అంశాలతో పాటు ప్రశ్నలకు సంబంధించిన జవాబులను సైతం ప్రతి వారం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఇంటింటా చదువుల పంట పేరుతో ఉన్న యాప్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని, తోటి విద్యార్థులు సైతం దీనిని సరిగ్గా వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. So I use Intinta Chaduvula Panta app and I learn so much questions and lessons in that app, and it is useful to me and my friends in my class and my school. So I hope that app is teach well and better. Today Intinta Chaduvula Panta app is useful to students and teachers are telling lessons and we get some issues, technical issues, or we completed tasks and we get, as well as app is useful to students, no economic issues. Intinta Chaduvula Panta app is the best to my and my friends. I hope this chapters are very well and I like very much. Thank you. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో గత కొద్ది మాసాలుగా ఇంటింటా చదువుల పంట పేరుతో ఉన్న యాప్ను విద్యార్థులకు డౌన్లోడ్ చేయించడం జరుగుతుందని, దీనివల్ల విద్యార్థులు ప్రతి వారం అందుబాటులోకి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆ సబ్జెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను పూర్తి స్థాయిలో తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు సైతం ఈ యాప్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారు వెల్లడించారు. జెడ్పీహెచ్ఎస్ వీణవంక పాఠశాల మా పాఠశాల లోపల విద్యార్థులకు సుమారుగా ఆగస్టు-సెప్టెంబర్ మాసం లోపల ఇంటింటా చదువుల పంట అనేటువంటి ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజు అంటే ప్రతి వారం లోపల వచ్చేటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇవ్వడము, మరియు దాంట్లో కరెక్ట్ అయినటువంటివి ఏంటి, తప్పైనటువంటి వాటికి సరైన సమాధానాన్ని తెలుసుకోమని చెప్పడం జరిగింది. వారు అందులో కొంత నిదానంగా వాళ్ళు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఆయా తరగతులకు సంబంధించినటువంటి శాస్త్ర విషయాలు అనేటువంటివి తెలుగు, లేదంటే హిందీ, ఇంగ్లీష్, మిగతా సబ్జెక్ట్ విషయాలు అనేటువంటివి వారికి తరగతుల వారీగా, స్థాయి వారీగా, ఎవరి క్లాస్ వారికి ఈ యొక్క సబ్జెక్ట్ వారు ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు తెలుసుకొని చదివినట్లయితే వారు భవిష్యత్తు లోపల మంచి మార్కులతో సాధిస్తారని కోరుకుంటున్నాను.